లేడీ సూపర్ స్టారు నయనతార ధనుషు ఈ కాపీరైట్ వివాదం అనేది ఇంకా ముందుకు పోయిందంట. అయితే అసలు ముచ్చట ఏందనంటే నయనతార చేసిన డాక్యుమెంటరీలా ఆమె నటించిన నేను రౌడీనే సినిమాకు సంబంధించి వీడియోలు ఉన్నందుకు కారణంగా ధనుషు ఆయన అనుమతి లేకుండా దీన్ని దాంట్లో ఉపయోగించినందుకు గాను ఇప్పటికే ఆ టీజర్ విడుదల సమయంలో నోటీసులు పంపడం జరిగిందంట. మళ్ళా నోటీసులు గిట్లా 10 కోట్లు చెల్లించాల్సింది అన్నట్టుగా ఆయన పంపించడం జరిగిందంట. ఇక దీన్ని బట్టి చూసుకుంటే నయనతార దీని గురించి తీవ్రంగా స్పందించిందంట. ఆయనని వ్యక్తిగతంగా నిందించడంతో పాటుగా తీవ్రమైన విమర్శలు గిట్లా చేసిందంట. అయితే ఎట్టకేలకు డాక్యుమెంటరీలా ఈ పరువు నష్టం దావా కింద 10 కోట్లు ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని డిమాండ్ చేసినా కానీ ఇక ఇది విడుదలైనా ఇంకా తొలగించకపోవడంతో ధనుష్ ఇప్పుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించిండంట. కాపీరైట్ దావా వేసిండట. అయితే ఇప్పుడు దీనికి గాను మన నయనతార స్పందించాల్సింది అయితే ఉన్నది. మళ్ళీ పరువు నష్టము వివాదం కారణంగా మన తమిళ పరిశ్రమ ఇరు వర్గాల లెక్క విడిపోయి ఒక వర్గమేమో నయనతారకు, మరో వర్గమేమో మన ధనుష్కు మద్దతు తెలుపుతూ మాట్లాడుకుంటూ ఉన్నదంట. అయితే ఇప్పుడు ధనుష్ ఈ దావాల ఖచ్చితంగా 10 కోట్లు చెల్లించాల్సిందే అని వేసిండంట. అంతేకాదు ఈ దావాల హీరోయిన్ నయనతార పేరుతో పాటుగా భర్త విఘ్నేష్ శివన్ పేరు ఇక అలా సంస్థ పేరు గిట్లా దావాల కేసు బుక్ చేయడం జరిగిందట. ఇక దీని గురించి నయనతార తరపున న్యాయవాది ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగిందంట. అయితే ఏవైతే డాక్యుమెంటరీలో ఉపయోగించిన వీడియోలు ఉన్నాయో ఇంకా అవి షూటింగ్ సమయంలో తీసినవి, అంతేగాని సినిమాలో తీసిన సన్నివేశాలు అయితే కావు కదా. అవి గిట్లా అవి ఫోన్లో తీసిన వీడియోలు, అవి వ్యక్తిగతమైన వీడియోలు కాబట్టి పరువు నష్టం దావా ఉల్లంఘించిన కారణం ఎట్లయితుంది, అందులో ఏమీ లేదు కదా అని అందుకనే వాళ్ళు చేసిన పరువు నష్టం దావా పిటిషను కోర్టు కొట్టేస్తుందని మేము భావిస్తున్నామని అన్నాడంట. ఇక ఇప్పుడు తదుపరి విచారణ డిసెంబరు 2 తారీఖున అయితే ఉన్నదంట. అయితే ఇప్పటికే నయనతార వర్గం వాళ్ళు దీని మీద గట్టిగానే పట్టుదలతో ఉన్నారంట. ఇక మరోపక్క మన ధనుష్ వాళ్ళు గిట్లా ఖచ్చితంగా 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారంట. ఇక చూసిర్రా, ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇక రాబోయే రోజులలో కోర్టు విషయాల ఏది సబబు అనేది తేలుస్తుంది. మళ్ళీ ఈ ముచ్చటంతా అటు ఉంచితే మరోపక్క రానున్న రోజుల్లో ఈ వివాదం అనేది మరింత పెరిగి ఈ పరువు నష్టం దావా కేసులు అనేవి ఇంకా నమోదయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.